నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర ఓపెన్ టాక్. మనతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలతో కలిసి కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రైట్, 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎవని పాలైందిరో తెలంగాణ అని మీరు ఊరూరా తిరిగిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే రిలాక్స్ అయినట్టేనా, ఇంకా లేకపోతే కొట్లాట బాకీ ఉందా? అంటే ఇప్పుడు పెద్ద బాధ్యత ఏంటంటే మేము మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి రావటం ఒకందుకు చాలా సంతోషదాయకమైన పరిణామం. మాకు రెండోది నిజంగా సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం రాష్ట్రంలో మళ్ళీ పునరుద్ధరించటము, ఈ ప్రభుత్వం పునరుద్ధరించటం ప్రారంభించింది. అది ఒక మంచి ప్రయత్నమే. ప్రజలకు నాయకులు, ప్రభుత్వ పాలకులు అందుబాటులో ఉన్నారు. పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వచ్చు, కలిస్తే మినిస్టర్లు విషయాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం మీదనైతే ప్రజలకు పాలకులకు మధ్య ఉండవలసినటువంటి సంబంధం పునరుద్ధరించబడింది. ఇవన్నీ కూడా కొంత మంచి పరిణామాలే. నిర్ణయాలు కూడా చాలా విషయాలపై ఆచితూచి జాగ్రత్తగానే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో మళ్ళీ ఇక 9 ఏళ్ల తర్వాత తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. అందుకని మా మీద 2 రకాల బాధ్యతలు పడ్డాయి. ఒకటి ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక తయారు చేయాలి. సాంస్కృతిక రంగంలో ఏం జరగాలి, భాషా రంగంలో మనకు ఎట్లాంటి అభివృద్ధి మనం ఆశించాలి, ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉండాలి, ఉపాధి రంగంలో జరగవలసినటువంటి పనులు ఏంటి, ఇట్లా ఆయా రంగాల్లో విద్యారంగాన్ని పునరుద్ధరించటం ఎట్లా, వైద్య రంగాన్ని బాగు చేయటానికి ఏం తోవ ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. కానీ నెల తర్వాత వాటి గురించి చాలా సీరియస్గా ఇవాళ ఆలోచించవలసినటువంటి బాధ్యత మా మీద పడింది. వీటి మీద ఆలోచించటం ఒక పని అయితే, అవి ఆచరణలోకి వచ్చేటట్టుగా చూడటం రెండో కీలకమైనటువంటి పని. వ్యవసాయ రంగం కూడా కీలక రంగమే. దాని గురించి కూడా చాలా చర్చ జరగవలసి ఉంది. చాలా సమస్యలు పేరుకపోయినాయి, వాటి పరిష్కారం కూడా జరగాలి. ఇవన్నీ పనుల మీద ప్రణాళిక వేయటం, వాటిని ఆచరణలోకి తేవటానికి ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకోవటం, ఇవన్నీ కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. అందుకని పని చాలా ఉంది. ఇది కాకపోతే ఏంటంటే ఇది మాకు కొత్త అనుభవం. ఇన్నేళ్ల తర్వాత మాకు ఇది గొప్ప అనుభవం కూడా. ఎప్పుడూ ప్రభుత్వాలతో ఘర్షణ పడటమే జరిగింది తప్ప కానీ ప్రభుత్వాలతో మాట్లాడి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవటానికి మొట్టమొదటిసారి అనువైన వాతావరణం ఏర్పడ్డది. అందుకని ఆ ప్రయత్నం ఒకటి కూడా సీరియస్గానే చేయవలసి ఉంది. ఆ పనే మేము ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి, అవన్నింటినీ ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వం పైన మా వంతు ఒత్తిడి అవసరం లేదు, కానీ చాలా వరకు మేము మాట్లాడటానికి కూడా మాకు ఒక అవకాశం దొరుకుతున్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగింది. అందరూ కూడా రకరకాలుగా పాత విధానాలను సమీక్షించాలి, కొత్త విధానాలు తయారు చేయాలి. ప్రతి మంత్రి కూడా చాలా తీవ్రంగా ఒక ఒత్తిడిలో ఉన్నాడు. ఈ విషయాలు మేము దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వాళ్ళ మీద మళ్ళీ మేము అదనపు భారం కాకుండా వాళ్ళతో మాట్లాడి వీలైనన్ని పనులు పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తూనే ఉన్నాం. రైట్ సార్, ఇప్పుడు చాలా అంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ తెలంగాణ బడ్జెట్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే గత ప్రభుత్వాల తీరు వల్ల చాలా అప్పులు అయిపోయినాయి, వడ్డీలు కట్టాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మీరు అన్నట్టు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గతంలో నిధుల దుర్వినియోగం బాగా జరిగింది. తర్వాత విపరీతంగా అప్పులు చేసి సద్వినియోగం చేసిండ్రు అంటే చేయలేదు. కాంట్రాక్టర్లకు మేలు చేసే ఆలోచనతో అప్పులు చేసి మొత్తానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే కొత్తగా అప్పులు రావు. ఉన్న నిధులతోనే ఇలా రాష్ట్రాన్ని నడపాలి, ఈ అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కట్టిన కాళేశ్వరం ఏమో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏటా 14,000 కోట్ల రూపాయల అప్పు నెత్తినేసింది. ఏటా 14,000 కోట్లు అవసరమవుతాయి అప్పు తీర్చడానికి ఒక 10 ఏళ్ల పాటు.
ఇంతటి ఆర్థిక భారాన్ని నెత్తినేసిన పోనీ నీళ్ళు ఇస్తుందా, నీటి సమస్యను పరిష్కరించిందా అంటే ఆ పని కూడా చేయలే. హైదరాబాద్ సామెత కదా, కాయానై పియానై గ్లాస్ కూడా చేయానా అన్నట్టుగా ఉన్నది ఇవాళ తెలంగాణ పరిస్థితి. కాబట్టి ఉన్న నిధులతోని జాగ్రత్తగా అనుకున్న పనులను చేయాలి. ఇచ్చిన హామీలు అమలు చేయటం కూడా కొంత ఆర్థికంగా భారంతో కూడుకున్న పని. కాబట్టి ఆ స్కీమ్లను జాగ్రత్తగా అమలు చేస్తూ అదనపు వనరులను సమకూర్చుకుంటూ ప్రభుత్వము ఎక్కడ బదనాం కాకుండా చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది. ఇది మొదటి ఇబ్బంది ఈ రాష్ట్రానికి ఉన్నది. రెండో ఇబ్బంది ఎక్కడుందంటే పాలనా యంత్రాంగం అనే దాన్ని సంపూర్ణంగా కుప్పగూల్చింది గత ప్రభుత్వం. అసలు ఎక్కడ ఓ విభాగం అనేది సరిగ్గా నిలబడే పరిస్థితి లేదు. ప్రతి విభాగం వాళ్ళు వనరులను కొల్లగొట్టడానికి ఒక అనుబంధ శాఖగా మారిపోయింది తప్ప సీఎంఓకు తనకు తానుగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వ్యవస్థగా మిగిలి లేదది. ఇవాళ ఇది విచిత్రము, మనం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. మాకు కూడా ఇంత విధ్వంసం జరిగిందా అని ఇవాళ చూస్తుంటే మాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళ చాలా కీలకమైనటువంటి సమస్య ఏంటంటే ఈ పనులు ఇవాళ జరగవలసిన అవసరం ఉంది. విధ్వంసం నుంచి గట్టెక్కించాలి, ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి, పన్నుల భారం వేయకుండా మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. ఇది కత్తి మీద సాము లాంటిదే. అయినప్పటికీ కూడా ఈ 2-3 నెలల పని అయితే చాలా బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అది చాలా సంతృప్తినిచ్చే అంశం. పోతే మాట్లాడుతున్నారు, వింటున్నారు, అప్లికేషన్లు తీసుకుంటున్నారు, దృష్టి పెడుతున్నారు. ప్రయత్నాలు మంచిగానే జరుగుతున్నాయి. నాకు ఇది సంతృప్తికరంగానే ఉంది. ఇంకా ఈ పని ముందు వేయటానికి మేము అనుకుంటున్న ఇంకా చాలా విషయాల్లో కర్తవ్యాలు మాకు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని కూడా మేము పరిపూర్తి చేయటానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం.